సో చేంజ్ యువర్ మైండ్ సెట్, మీ యాటిట్యూడ్ అంటే మీ ఆలోచన, మీ థాట్ ప్రాసెస్. మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయి చాలామందికి, ఈ బిలియనర్స్కి. సో మార్నింగ్ ఒక దేశంలో ఉంటారు, మధ్యాహ్నం ఒక దేశంలో ఉంటారు, ఈవినింగ్ ఒక దేశంలో ఉంటారు. మనం వెళ్ళి పనికిరాని చెత్త కబుర్లు మాట్లాడితే వాళ్ళ డస్ట్బిన్లో స్క్రాప్ తీసుకెళ్ళి టిష్యూ పేపర్ వేసినట్టుగా మనం పక్కన పడేస్తారు. దే వోంట్ ఈవెన్ కేర్ అస్. మనకి టైం ఇవ్వరు. అది కాకుండా మనం ఒక మంచి బిజినెస్ ఐడియా చెప్పండి, హాఫ్ డే మనతో కావాలన్నా స్పెండ్ చేస్తాను. సో ఒక యావరేజ్ పీపుల్ ఏం చేస్తారు తెలుసా, గాసిప్స్ మాట్లాడతారు లేదా గాసిప్స్ క్యారీ చేస్తారు, గాసిప్స్కి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో మీరు యావరేజ్గా ఉండిపోవాలనుకుంటున్నారా? అదేనా మీ పేరెంట్స్ మీకు ఇచ్చిన బ్లెస్సింగ్స్? దానికోసం మీరు పుట్టింది, దానికోసం మీ పేరెంట్స్ మిమ్మల్ని పెంచింది ఇంత ప్రేమగా. డూ వాంట్ టు రిమైన్ యాజ్ అన్ యావరేజ్ పర్సన్ అంటున్నాను నేను. యావరేజ్ పర్సన్గా ఉండిపోతారా మీరు అంటున్నాను. సో యావరేజ్ పర్సన్గా ఉండాలంటే మీరు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు, యావరేజ్ మైండ్ సెట్ పెట్టుకుంటే చాలు. సో చేంజ్ యువర్ మైండ్ సెట్, మీ యాటిట్యూడ్ అంటే మీ ఆలోచన, మీ థాట్ ప్రాసెస్, మీ ప్రయారిటీస్ మార్చుకోండి. దట్ రియల్లీ చేంజెస్ యువర్ ఆల్టిట్యూడ్. మీరు ఏ స్థాయిలో ఉండాలో డిసైడ్ అయ్యింది. సో కొంతమంది మన ఇండియన్ ఎంఎన్సీస్ ఉన్నాయి, వాళ్ళకి ఏం చేస్తారు, మార్నింగ్ ఏమో ఢిల్లీ ఆఫీస్లో ఉంటారు, మధ్యాహ్నం ముంబై ఆఫీస్లో ఉంటారు, ఈవినింగ్ బెంగళూరులో ఉంటారు. దే హ్యావ్ దేర్ ఓన్ ప్రైవేట్ జెట్. కొంతమంది సెల్ఫ్ మేడ్ బిలియనియర్స్ ఉన్నారు, సెల్ఫ్ మేడ్ బిలియనియర్స్. వాళ్ళు సంపాదించుకున్నారు, అమ్మా నాన్న సంపాదించింది కాదు అది.